తిరుపతి వైభవం యొక్క చెప్పే విషయంలో నేను చందోలు దేవాలయానికి రావటం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ చందోలు ఈ శివాలయం గురించి ఇక్కడ ఉన్నటువంటి లింగోద్భవ స్వామి దేవాలయం విశిష్టతలను నా శక్తి మేరకు నాకు తెలిసిన మేరకు చెప్తాను. వాటిని కూడా మీరు తీసుకొని ఈ శివాలయాన్ని సేవించమని చెప్పి కోరటం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసేటట్టయితే ఈ శివలింగం ఏంటంటే పాండవులు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత ధర్మరాజు గారు ఏంటంటే ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పడం జరుగుతుంది. దీన్ని విజయేంద్ర లింగం అని చెప్పడం కూడా జరుగుతుంది, శాసనంగా మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకనంటే ఈ విజయేంద్ర లింగం ధర్మరాజు ప్రతిష్ఠగా, ధర్మరాజు యొక్క ప్రతిష్ఠిత లింగంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈ విజయేంద్ర లింగాన్ని మనం భక్తిపూర్వకంగా సేవిద్దాం. మొదట ఈ శివాలయంలో పురాతనమైనటువంటి శివలింగం ఏది అంటే ఈ రెండు శివలింగాలు ఇవి ధర్మరాజు ప్రతిష్ఠ అన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే ఒకటి రావి చెట్టు, ఒకటి వేప చెట్టు, ఇవి రెండు కలిసిన ప్రాంతంలో ఈ శివలింగం ఉండటం మరింత శక్తిని, శోభను ఈ శివలింగానికి చేకూరుస్తుంది. మనకు చక్కగా ఇంకోటి ఏంటంటే ఇది చోళుల నాటి శివలింగంగా మనకు చెప్తారు. ఇది 9 అడుగులు దాదాపు పైకి, అలాగే 9 అడుగులు కిందకి ఉండటం జరుగుతుంది. ఇది 18 అడుగుల శివలింగంగా చెప్తారు. దీని మీద విష్ణు రూపకంగా, శివరూపకంగా మనకు ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ చోళరాజుల నాటి లిపిగా చెప్పడం జరుగుతుంది. దీన్ని పార్శక లిపి అని కూడా అంటుంటారు. పార్శిక లిపిలో దీని మీద ఉన్నటువంటి శాసనం చేయటం జరిగింది. ఆ చోళరాజు కులోత్తమ చోళరాజు అని మనకు తెలియటం జరిగింది. ఆ కులోత్తమ చోళరాజు ఈ ప్రతిష్ఠ చేశారని, ఆ పార్శిక లిపిలో దీని శాసనం అంతా ఇక్కడ చేయించారు అని చెప్తారు. అయితే ఈ శివలింగం భిన్నం అవటం కారణంగా దీన్ని ఇలా బయట ప్రతిష్ఠించి లోపల ఇంకొక శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది శివలింగం ఏంటంటే బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగంగా చెప్తారు. ఈ బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాన్ని కనుక సేవించేటట్టయితే ఏ రకమైన కోరికలు అన్ని రకాల కోరికలు తీరుతాయని, మోక్షం కలగడానికి కూడా ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఆరాధించడం వల్ల కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాలు చాలా అరుదు. ఇది నాకు తెలిసినంత మటుకు మా అనుభవం మేరకు ఇది ఒక్కటే శివాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివాలయంగా చెప్పబడుతుంది. కనుక ఇక్కడ అనేక మంది పురాణ పురుషులు నడయాడిన ప్రాంతం కాబట్టి ఈ శివలింగాన్ని కనుక సేవించేటట్టయితే అన్ని రకాల బాధలు తీరి అంచెల్లో మోక్షాన్ని తప్పకుండా పొందుతారు అని నా అభిప్రాయం. ఆయన యొక్క శివాలయం దాని మీద లింగా కావాలని చెక్కబడి ఉంటుంది. కూర్చో. గడ్డం దగ్గర అనండి. అది అట్లాంటి వాటికి ఇష్టం.